హలో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పలుకే బంగారమాయన సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్లో జరిగిన మైండ్ బ్లోయింగ్ అండ్ డ్రమాటిక్ ట్విస్ట్స్ గురించి రివ్యూ చేసుకుందాం. ప్రతి నిమిషం గుండె చప్పుడు పెంచేలా సాగిన ఈ ఎపిసోడ్ విశేషాలు మీకోసం. శివ ఆడుతున్న మైండ్ గేమ్కి ఈరోజు సీన్ మొత్తం వేడెక్కిపోయింది. పూరినమని వెతికి తెచ్చి చండి ముందు నిలబెట్టగానే అక్కడున్న వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. చండి కళ్లలో ఒక్కసారిగా నమ్మలేని ఆశ్చర్యం మరియు ఒక రకమైన భయం స్పష్టంగా కనిపించాయి. శివ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఆమె ఊహకు కూడా అందలేదు. పూరినమని చూడగానే చండి మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఆమెనలా సురక్షితంగా వెనక్కి తీసుకురావడం వెనుక శివ ప్లాన్ ఏంటో అర్థం కాక ఆమె తలపట్టుకుంది. శివ ఎంతో సమయస్ఫూర్తితో మాట్లాడి ఆమెపై బలమైన ప్రభావాన్ని చూపించాడు. అతని ప్రతి మాట ఒక పదునైన బాణంలా ఆమె హృదయానికి గుచ్చుకుంది. చండిని తన మాటల వలలో బంధించడంలో శివ 100% విజయం సాధించాడు. ఆమె అహంకారాన్ని దెబ్బతీస్తూనే మరోవైపు ఆమెకు సహాయం చేసినట్లు నమ్మించాడు. ఈ చాకచక్యమైన ఎత్తుగడతో చండి పూర్తిగా శివ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అతని మాట తీరుకి ఆమె సైలెంట్ అయిపోవాల్సొచ్చింది. అయితే శివ వెనుక ఉన్న అసలు ఉద్దేశం చండికి ఇప్పటికీ అర్థం కాలేదు. పూరినమని ఆయుధంగా వాడుకుని చండి సామ్రాజ్యాన్ని కూల్చడమే అతని అంతిమ లక్ష్యం. కాని చండి మాత్రం శివ తన మేలుకోరే వ్యక్తి అని పొరపాటున నమ్మడం ప్రారంభించింది. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తిరిగింది. పూరినమ కళ్లలో భయం, బాధ ఒకేసారి కనిపిస్తున్నాయి. శివ తనని ఎందుకిక్కడికి తీసుకొచ్చాడో, ముందు ఏం జరగబోతోందో అని ఆమె వణికిపోతోంది. చండి చూపులు తనపై పడుతుంటే పూరినమ్మ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాని శివ ఆమెకు సైగ చేస్తూ ప్రశాంతంగా ఉండమని హెచ్చరించాడు. శివ మాటల్లోని గంభీరత చండిలో ఒక కొత్త కోణాన్ని బయటకు తీసింది. ఇప్పటివరకు ఎవరికీ లొంగని చండి శివ ముందు తలవంచక తప్పలేదు. అతడు ప్రదర్శించిన ధైర్యం, రాజకీయం ఆమెను పూర్తిగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమె శివను పూర్తిగా నమ్మే దిశగా అడుగులు వేస్తోంది. ఈ డ్రామా అంతా ఒకవైపు నడుస్తుంటే మరోవైపు గృహంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చండి కుటుంబానికి ఉన్న పాత కక్షలు ఇప్పుడు మళ్లీ నిప్పురాజేస్తున్నాయి. కుటుంబంలో అంతర్గతంగా ఉన్న శత్రుత్వం ఇప్పుడు శివ రూపంలో కొత్త ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఎవరు ఎవరి వైపో తెలియని గందరగోళం నెలకొంది. చండి గతంలో చేసిన తప్పులే ఇప్పుడు ఆమెను వెంటాడుతున్నాయి. శివ ఆ పాత గాయాలను సరిగ్గా వాడుకుంటూ ఆమెను దెబ్బతీస్తున్నాడు. పూరినమని తీసుకురావడం వెనుక ఉన్న పాత కుటుంబ రహస్యాలు త్వరలోనే బయటపడేలా ఉన్నాయి. ఈ విషయం తెలిస్తే చండి ప్రపంచం తలకిందులవుతుంది. శివ కళ్లలో విజయోత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న అతను ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేస్తున్నాడు. చండి నమ్మకాన్ని గెలవడమే అతని మొదటి విజయం. ఇకపై ఆమెను ఎలా ఆటడించాలో అతని మైండ్లో పూర్తి ప్లాన్ సిద్ధంగా ఉంది. మరోవైపు కథలో అసలైన యాక్షన్ డ్రామా మొదలైంది. సందీప్ మరియు సహదేవ్ అత్యంత రహస్యంగా ఒకచోట కలిశారు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ చూస్తుంటే ఏదో పెద్ద విపత్తు జరగబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. వారి కళ్లలో కుట్రలు, కుతంత్రాలు ప్రతీకార జ్వాలలై కనిపిస్తున్నాయి. సందీప్ ఎంతో ఆవేశంగా సహదేవ్తో మాట్లాడుతున్నాడు. వారి పథకం ప్రకారం ఏదో పెద్ద ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. ప్రతి మాటలోనూ ఒక గూఢచారి తరహా వ్యూహం కనిపిస్తోంది. ఈ సంభాషణ మొత్తం స్వరగిని రహస్యంగా వింటున్నదని ఆ ఇద్దరికీ అసలు సందేహం కూడా రాలేదు. స్వరగిని ఒక మూలన దాక్కుని వారి మాటలను చాలా శ్రద్ధగా ఆలకిస్తోంది. సందీప్ నోటి నుంచి వస్తున్న ఒక్కో నిజం వింటుంటే ఆమెకు ఎక్కడలేని సంతోషం కలుగుతోంది. తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయానికి ఇది సరైన సమాధానమని ఆమె భావిస్తోంది. ఆమె ముఖంలో ఒక వింతైన చిరునవ్వు వెలిగింది. సహదేవ్ మాటలు సందీప్ను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. వారిద్దరూ కలిసి వేస్తున్న ఈ స్కెచ్ వల్ల ఎవరికి ముక్కు రాబోతోందో స్వరగినికి పూర్తిగా అర్థమైంది. ఈ రకమైన రహస్య సమాచారం ఆమె చేతికి చిక్కడం కథను తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది. ఆమె కళ్లలో ఒక రకమైన గెలుపు భావం కనిపించింది. స్వరగిని మనసులో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయి. ఈ సంభాషణను ఆసారాగా చేసుకుని తన శత్రువుల ఆట కట్టించాలని స్వరగిని నిర్ణయించుకుంది. సందీప్ వేసిన ప్రతి ప్లాన్ ఇప్పుడు ఆమె చేతిలో ఆయుధంగా మారబోతోంది. దీనితో రాబోయే రోజుల్లో పెద్ద యుద్ధమే జరగనుంది. సంబంధాల వెనుక ఉన్న నిజమైన రంగులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్వరగినికి దొరికిన ఈ క్లూ ద్వారా కుటుంబంలోని నల్లగొర్రెలు ఎవరో తేలిపోనుంది. ఆమె ఈ నిజాలను సరైన సమయంలో బయటపెట్టి అందరి ముసుగులు తీయాలని ప్లాన్ చేస్తోంది. ఆ సన్నివేశం చాలా ఎమోషనల్గా ఉండబోతోంది. సందీప్ మాటల్లోని పగ, ప్రతీకారం స్వరగినికి ఒక కొత్త ధైర్యాన్నిచ్చాయి. ఇప్పటివరకు లొంగిపోయినట్లు నటించిన ఆమె ఇకపై తిరగబడడానికి సిద్ధమైంది. సందీప్ మరియు సహదేవుల సంభాషణ ఆమెలో నిద్రాణమై ఉన్న సింహాన్ని మేల్కొలిపినట్లయింది. ఇకపై ఆట ఆమెదే అని నిరూపించుకోబోతోంది.
అటు శివ, ఇటు స్వర్గిణి ఇద్దరూ తమ తమ వ్యూహాలతో శత్రువులపై దాడికి దిగుతున్నారు. ఒకవైపు మైండ్ గేమ్స్, మరోవైపు రహస్య కుట్రలు సీరియల్లో అత్యంత ఆసక్తికరంగా మార్చేశాయి. ఈ రెండు సంఘటనలు కథను ఒక పెద్ద తుఫాను వైపు నడిపిస్తున్నాయి. ప్రేక్షకులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి దర్శకుడు. సహదేవ్ సందీప్కు ఇస్తున్న సలహాలు ఎంతో ప్రమాదకరంగా ఉన్నాయి. వారు వేస్తున్న ఈ పథకం ఫలించిందో చాలామంది జీవితాలు నాశనమైపోతాయి. కాని స్వర్గిణి ఆ మాటలను వినడం వల్ల ఆ ప్రమాదం తప్పే అవకాశం కనిపిస్తోంది. ఆమె తదుపరి వేసే అడుగు ఎలా ఉండబోతోందో అని ఉత్కంఠ పెరుగుతోంది. స్వర్గిణి అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా జారుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకున్నా మనసులో మాత్రం శత్రువులను దెబ్బతీసే వ్యూహం సిద్ధమైంది. ఈ సంభాషణ ఆమెకు ఇచ్చిన బలం సాటిలేనిది. ఇకపై ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే. శివ చండిని తన ప్రభావంలోకి తీసుకొచ్చిన తీరు ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. చండిలాంటి చతురురాలిని కూడా తన మాటలతో బురిడీ కొట్టించడం శివకే చెల్లింది. కాని చండి నిజం తెలుసుకున్న రోజు జరిగే పరిణామాలు ఊహించడానికే భయానకంగా ఉన్నాయి. వారి మధ్య జరిగే ఘర్షణ తీవ్రంగా ఉండబోతోంది. పూర్ణిమ పరిస్థితి ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. ఒకవైపు శివ భయం, మరోవైపు చండి ఆగ్రహం. ఈ రెండిటి మధ్య నలిగిపోతున్న పూర్ణిమ నిజం చెప్తుందో లేక శివకి సహకరిస్తుందో చూడాలి. ఆమె పాత్ర రాబోయే ఎపిసోడ్లలో చాలా కీలకమైన మలుపు తిరగనుంది. ఈ ఎపిసోడ్లో కుటుంబ బంధాల వెనుక ఉన్న స్వార్థం పూరిగా బయటపడింది. ఆస్తి, అధికారం కోసం సొంత వాళ్లే కుట్రలు పన్నుతున్న తీరు ప్రేక్షక లోకాన్ని ఆశ్చర్యపరిస్తోంది. ప్రతి ఒక్కరి వెనుక ఒక రహస్యమైన గతం ఉండడం ఈ కథలోని ముఖ్యమైన ఆకర్షణగా మారింది. సందీప్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయితే చాలామందికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. కాని స్వర్గిణి దాన్ని తిప్పికొట్టేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సందీప్ మరియు సహదేవ్ల సంభాషణే అతనికి ఉరితాడవుతుందని వాళ్లు ఊహించలేకపోతున్నారు. ఈ సీన్ ప్రేక్షకులకు విపరీతమైన థ్రిల్లను అందించింది. స్వర్గిణి ముఖంలో కనిపిస్తున్న ఆనందం ఆమెలోని కొత్త ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. ఇప్పటివరకు అమాయకంగా కనిపించిన ఆమె ఇప్పుడొక తెలివైన వ్యూహకర్తలా ఆలోచిస్తోంది. తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న శత్రువులను ఆమె ఎలా ఎదుర్కొంటుందో చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సందీప్ వేసే ప్రతి వేటకు స్వర్గిణి కౌంటర్ ఇచ్చేలా ఉంది. శత్రువుల సంభాషణే ఆమెకు అతిపెద్ద బలంగా మారింది. ఇకపై కథలో జరిగే పరిణామాలకు ఈ సీన్ ఆధారంగా మారబోతోంది. స్వర్గిణి వేసే నెక్స్ట్ మూవ్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శివ చండిని గైడ్ చేస్తున్న తీరు చూస్తుంటే ఆమెను తన కనుసైగల్లో నడిపిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. చండి ఎంతటి శక్తివంతురాలైనా శివ తెలివితేటల ముందు తలవంచక తప్పలేదు. ఈ మైండ్ గేమ్ సీరియల్కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుమానాలు ఇప్పుడు మరింత ముదిరాయి. ప్రతి ఒక్కరూ మరొకరిని అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఈ వాతావరణం కథలో డ్రామాను మరింత పండించింది. ఎవరు నిజాయితీపరులో, ఎవరు ద్రోహులో తేల్చుకోవడం కష్టంగా మారింది. యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన బిల్డప్ ఈ ఎపిసోడ్లో స్పష్టంగా కనిపించింది. రాబోయే ఎపిసోడ్లలో పెద్ద ఫైట్ సీన్స్ ఉండే అవకాశముంది. శత్రువుల ఆట కట్టించడానికి శివ రంగంలోకి దిగడంతో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. యాక్షన్ లవర్స్కి ఇది పూనకాలు తెప్పించే సీన్ కానుంది. కుటుంబ నేపథ్యం, పాత పగలు కథను మరింత బలంగా మార్చుకుంటున్నాయి. గతంలో జరిగిన ద్రోహానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. అందుకే శివ, స్వర్గిణి ఇద్దరూ ఒక్కో అడుగు ఆలోచించి వేస్తున్నారు. వీరిద్దరి గమ్యం ఒక్కటేనా అనే సందేహం కలుగుతోంది. చండి తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఆమె శివను నమ్మి పెద్ద పొరపాటే చేస్తోందా, లేక శివ ఆటలో ఆమె కూడా ఏదైనా కొత్త ప్లాన్ వేస్తోందా? చండి నటన కూడా ఈ ఎపిసోడ్లో చాలా పవర్ఫుల్గా ఉంది. ఆమె కళ్లలో కనిపిస్తున్న అనుమానం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తోంది. సంభాషణ ముగిసిన తర్వాత సందీప్, సహదేవులు వేసిన ప్లాన్ అమలు చేయడానికి సిద్ధమయ్యారు. కానీ స్వర్గిణి వారికి ఊహించని షాక్ ఇవ్వడానికి వెనకాలే ఉంది. వారు అనుకున్నది ఒక్కటి, అక్కడ జరగబోయేది మరొక్కటి. ఈ ట్విస్ట్ సీరియల్ టీఆర్పీని పెంచడం ఖాయం. కథనం ఇప్పుడు చాలా వేగంగా పుంజుకుంది. బోర్ కొట్టకున్న ప్రతి సీన్ నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ డ్రమాటిక్ సీన్స్కి ప్రాణం పోసింది. ప్రేక్షకులు సీట్ ఎడ్జ్లో కూర్చొని చూసేలా దర్శకుడు కథను నడిపిస్తున్నాడు. పూర్ణిమని కాపాడడంలో శివ చూపించిన సాహసం మామూలిది కాదు. శత్రువుల కళ్ళు గప్పి ఆమెను చండి ముందు తీసుకురావడం అతని స్మార్ట్నెస్కి నిదర్శనం. ఈ సీన్ చూస్తుంటే శివ క్యారెక్టర్ గ్రాఫ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థమవుతోంది. అతడే ఈ కథకి అసలైన హీరో. స్వర్గిణి పొందిన ఆనందం ఆమెలోని కొత్త ఆత్మవిశ్వాసాన్ని చూపించింది. ఇప్పటివరకు అమాయకంగా కనిపించిన ఆమె ఇప్పుడు ఒక తెలివైన వ్యూహకర్తలా ఆలోచిస్తోంది. తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న శత్రువులను ఆమె ఎలా ఎదుర్కొంటుందో చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సందీప్ వేసే ప్రతి వేటకు స్వర్గిణి కౌంటర్ ఇచ్చేలా ఉంది. శత్రువుల సంభాషణే ఆమెకు అతిపెద్ద బలంగా మారింది. ఇకపై కథలో జరిగే పరిణామాలకు ఈ సీన్ ఆధారంగా మారబోతోంది.
స్వర్గిని వేసే నెక్స్ట్ మూవ్ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శివ చండిని గైడ్ చేస్తున్న తీరు చూస్తుంటే ఆమెను తన కనుసైగల్లో నడిపిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. చండి ఎంతటి శక్తివంతురాలైనా శివ తెలివితేటల ముందు తలవంచక తప్పలేదు. ఈ మైండ్ గేమ్ సీరియల్కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుమానాలు ఇప్పుడు మరింత ముదిరాయి. ప్రతి ఒక్కరూ మరొక్కరిని అనుమానించే పరిస్థితి ఏర్పడింది. ఈ వాతావరణం కథలో డ్రామాను మరింత పండించింది. ఎవరు నిజాయితీపరులో, ఎవరు ద్రోహులో తేల్చుకోవడం కష్టంగా మారింది. యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన బిల్డప్ ఈ ఎపిసోడ్లో స్పష్టంగా కనిపించింది. రాబోయే ఎపిసోడ్లలో పెద్ద ఫైట్ సీన్స్ ఉండే అవకాశముంది. శత్రువుల ఆట కట్టించడానికి శివ రంగంలోకి దిగడంతో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. యాక్షన్ లవర్స్కి ఇది పూనకాలు తెప్పించే సీన్ కానుంది.